హాయ్ వర్స్ వెల్కమ్ టు ప్లస్ టీవీ అండ్ దిస్ హోస్ట్ హాజన్ అండ్ ఈరోజు ఒక మంచి పాప. షీఈ్ అ డాన్సర్, షీఈ్ యాక్టర్స్ అండ్ ఇచ్చి పడేస్తుంది, మామూలుగా ఇచ్చి పడేస్తుంది ఇన్స్టాగ్రామ్లో అట్ ద సేమ్ టైం లైవ్లో కూడా. సో అక్షర అలియాస్ జాబిలి పాప మనతో పాటు ఉంది. ఫస్ట్ మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అండి. ఏమైంది అక్క నవ్వుతున్నావు? జాబిలి అక్క లేదు. క్యూట్. ఆ? ఎక్కడ నుంచి వచ్చినావు? అంటే పైనుంచి దిగి వచ్చినావు ఇట్లా మా ఇంటి నుంచి వచ్చారు. వేసింది పంచ్. ఓకే, నీ రీల్స్ ఎంత లైవ్లీగా ఉంటాయో, నువ్వు పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో, ఇచ్చి పడేస్తున్నావు. ఏందక్క అంత పాపులర్ అయిపోతున్నావు? మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. థ్యాంక్ యూ. అంతా అమ్మ వల్లనే. అంత క్రెడిట్ గోస్ట్ అమ్మ. అంతా ఎంత పక్కన ఉంది కాబట్టి చెప్తున్నావు. నేను మనసులో మాట ఏవో. లేదు, అమ్మ వల్లనే నిజంగా. ఇది ప్రోగ్రామ్స్ అన్నా, షూటింగ్ అన్నా, ఇన్స్టాగ్రామ్ అంతా మొత్తం అమ్మ అనుకుంటేనే మొదలైంది. సో ఎస్. అండ్ కమింగ్ టు అక్ష గారు, అండ్ మీ ఇన్స్టాగ్రామ్ అయితే బాగా రీచ్ అవుతుంది. దాని క్రెడిట్ గోస్ట్ మీరా, మీ మమ్మీ గారు? అమ్మనే మొత్తం టోటల్ మొత్తం అమ్మ అమ్మనే మొత్తం. చూస్తుంది. ఎస్. కమింగ్ టు సినిమాకి వద్దాం. ఏంటి ఈ మధ్య మా నితిన్ అన్నతోని అట్లా అలా అలా కనిపిస్తున్నావు ఏంటి? అది తమ్ముడు మూవీలో నేను చేస్తున్నాను ఒక లాంగ్ రైడ్. ఏయ్ అవునా? ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు ఆల్రెడీ అంటే రియాక్షన్స్ ఇద్దామని అలా ఇచ్చి అంటే ఫుల్ మూవీ లెంత్, కొంచెం పెద్ద లెంత్ రోలే నితిన్ గారితో చేస్తున్నాను. సో కలుస్తా ఉంటాము, పెద్ద పెద్ద స్కెడ్యూల్స్ కాబట్టి రోజు కలుస్తా ఉంటాము. సో ఓహో సూపర్. సో తమ్ముడు సినిమా ఫుల్ ఎంత మంచిగా చేస్తున్నావా? నితిన్ అన్నతో అందరితో కాంబినేషన్ ఉందా? ఉంది. లయ గారితో ఉంది, వర్ష అక్కతో ఉంది, నితిన్ గారితో ఉంది. మరి నీ వీడియోస్ అన్ని కూడా ఇంత లైవ్లీగా రావడానికి ఎవరు చేస్తారు వెనకాల? బ్యాక్గ్రౌండ్ కెమెరా మ్యాన్, ఆ కెమెరా మ్యాన్, ఎడిటర్, డైరెక్టర్ అంతా అమ్మనే. అమ్మనేనా? వా గ్రేట్. నేను నిజంగా మమ్మీకి సెల్యూట్ చేయాలి. మేడం ఎక్కడున్నా కూడా. అండ్ కమింగ్ టు తమ్ముడు, ఎట్లా అనిపిస్తుంది? మన నితిన్ అన్న బాగానే ఉన్నాడా? చాలా మంచిగా ఉంటారు, జోక్స్ వేస్తారు, మాట్లాడుకుంటాము. అంటే బ్రేక్ టైంలో అందరితో ఉంటారు. ఎంత ఫుల్ లెంత్ సీనా మొత్తం? మాక్సిమం సినిమా మొత్తం ఉంటావా? మాక్సిమం. ఎక్కడెక్కడ షూటింగ్ అంతా లొకేషన్? హైదరాబాద్ లో చేస్తాం, మారేడుమిల్లిలో చేస్తాం. పుష్ప లొకేషన్? యా, ఇదే ప్లేస్ మారేడుమల్లి అని చెప్పేసి ఒక రీల్ పెట్టావు, అదేనా? రీల్స్ లో. ఎలా ఉంది మారేడుమల్లి? బాగుందా? అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నెక్స్ట్ లెవెల్ సూపర్, అన్ని చెట్లు అంతా ఉంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఓకే, థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చిరాకు వచ్చేసింది అదే ప్లేస్ లో తిరిగి తిరిగి. పైగా ఏంటంటే దోమలు ఎక్కువ ఉంటాయి, ఎండగా ఉంటది, చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి. కానీ స్టిల్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ మారేడుమల్లి. వాటర్ ఫాల్స్ ఉంటాయి, పాము పుట్టలు ఉంటాయి. పాములు చూడలేదు, పుట్టలు చూసావా? ఎన్ని డేస్ అక్కడ మారేడుమల్లిలో షూట్ లొకేషన్? 3 స్కెడ్యూల్స్ చేసాం అక్కడైతే. 60 days ఉండుంటాం అక్కడ. 60 days అక్కడే ఉన్నావా? ఎట్లా ఉండేది ఇక్కడ మరి? నేను అక్కడ ఒక హోటల్లో ఉన్నాను. వాక్ చేసుకుంటూ వెళ్ళాలా షూట్ లొకేషన్ కి, లేదా కొన్నిసార్లు 2 hours జర్నీ షూట్ లొకేషన్ సార్. కొన్నిసార్లు దగ్గర ఉంటాయి, కొన్నిసార్లు దూరంగా ఉంటాయి. తీసుకెళ్తారు. మనం డేట్స్ వచ్చారా స్కూల్ వాళ్ళు? పర్లేదు, మా స్కూల్ వెరీ అమేజింగ్ స్కూల్, భారతీయ విద్యా భవన్స్. సో నాకు చాలా సపోర్టింగ్ మా ప్రిన్సిపల్ మ్యామ్, ఇంకా మా క్లాస్ టీచర్. సో మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హాలిడేస్ అన్ని ఇస్తారు. ఎవరైనా ప్రమోషన్స్ కావాలంటే భారతీయ దగ్గరికి, విద్యాభవన్ దగ్గరికి వెళ్ళి బాయ్స్ కాలేజ్కి ప్రమోషన్ ఫ్రీ చేసింది. అండ్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ లైక్? నువ్వు ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు క్లాసికల్ డాన్సింగ్ మమ్మీతో ఇవన్నీ చేయడం, అండ్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు హౌ యూ ఫీల్? లైక్ నా ఫస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లో. సో అది ఏంటంటే లైక్ నేను యాక్చువల్లీ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను, ఫర్నిచర్ అడ్వర్టైజ్మెంట్. దాని తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చింది, ఒక 3-4 years అలాగా. తర్వాత ఇప్పుడు చిన్నప్పుడే కదా, ఒక 8 years ఉన్నప్పుడు చేశాను. ఓకే. సో చాలా చిన్న అడ్వర్టైజ్మెంట్. దాని తర్వాత నేను ఆడవాళ్ళు మీకు జోహార్లు చేశాను. ఫస్ట్ టైం కెమెరా భయం వేసింది, కానీ నా ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇట్స్ గోన్ బి ఆల్ రైట్ సరే అని చేసాను. అప్పుడు తర్వాత రిలీజ్ అయినప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం అనమాట. నా సీన్ పడంగానే ఏమైందో తెలియదు, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి నా మీద దండలు వేసేసారు, పువ్వులు వేస్తారు గాల్లో. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్, నాకు తెలియదు అర్థం చేస్తారు. సినిమా థియేటర్ మొత్తం మమ్మల్ని చూస్తున్నారు, నాకేమో సోషల్ యాంగ్జైటీ పెరిగిపోతుంది. సో బట్ ఇట్ వాస్ అ వెరీ మెమరబుల్ మూమెంట్, ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద చూద్దాం. దట్ వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్. నాకు ఫస్ట్ టైం కెమెరా చూసినప్పుడు నాకు ఫుల్ భయం వేసిండే. మస్తు ఇంద్రబాయ్ ఎవడో చూస్తుంటారా అని చెప్పేసి అనిపించిండే.
సో షార్ట్ ఏంటి అంటే నీకు శర్వానంద్ అన్నతో నీకు ట్రాక్ ఎలా ఉంది, ఎలా నచ్చింది? లేదు, అది యాక్చువల్లీ శర్వానంద్ గారు చైల్డ్హుడ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అవన్నీ బర్త్డే పార్టీలో ఓకే అలా సిస్టర్ అన్నమాట ఫస్ట్ టైం. మంచి ఎక్స్పీరియన్స్, ఫుల్ ఎక్స్పీరియన్స్. నాది పెద్ద రోల్స్ పడింది ఎప్పుడంటే స్వాగ్ మూవీలో శ్రీ విష్ణు గారిది. ఓకే. అది నేను యాక్చువల్లీ రిలీజ్ అయినప్పుడు నేను వారణాసి వెళ్ళాను ప్రోగ్రామ్ కోసము. సో నేను ట్రైన్ లో రిలీజ్ అయింది, ట్రైన్ లో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయింది. సో అప్పుడు వెయిట్ చేస్తా అని ఫైనలీ ఒక 5 days తర్వాత తిరిగి వచ్చాక అప్పుడు థియేటర్లోకి వెళ్ళి చూస్తే అప్పుడు అంతా నేను చాలా సార్లు వచ్చాను స్క్రీన్ మీద. నాకేమో ఇంకా క్లౌడ్ నైన్, అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను అప్పుడు అన్ని సార్లు స్క్రీన్. అమేజింగ్ అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ కి చెప్పా చూడు చూడు అని చెప్పేసి. నా ఫ్రెండ్స్ చూసారు వాళ్ళు ఏమో నార్మల్ గా అప్పుడేమో నాకు ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్టివ్ అనమాట. నేను ఏమన్నా మెంటల్ గా ఏమన్నా బ్రేక్ డౌన్స్ ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేస్తాను. నువ్వు మినీ డానా స్కూల్లో అంటే నాకు చెప్పారు, అంటే నువ్వు వెళ్ళినప్పుడు మంచి ఒక వైబ్ ఉంటదంట. వైబ్ అలాగే లేదు, ఎందుకంటే మా స్కూల్లో చాలా మంది చైల్డ్ ప్రాడిజీస్ ఉన్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ మీ. ఆయన ఎవరు ఏదో చెప్పావు, ఇది ఇంగ్లీష్ ఏదో వర్డ్ చెప్పావు కదా. ప్రాడిజీ అంటే అంటే చిన్న వయసులోనే గొప్పగా ఉన్నారు నాలాగా. సారీ, కెన్ యు స్పీక్ ఒకసారి మళ్ళొకసారి చెప్పు, కెన్ యు రిపీట్ అగైన్? మా స్కూల్లో చాలా మంది చైల్డ్ ప్రాడిజీస్ ఉన్నారు. చాలా చైల్డ్ ప్రాడిజీస్. ఓకే, చిన్న వయసులోనే ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారంట. అబ్బా ఎంత బాగుంది. ఓకే. సో మా క్లాస్ లో ఉన్నారు. మా క్లాస్ లో ఒకడైతే ఫ్రాన్స్ వెళ్ళాడు ఫుట్బాల్ ఆడడానికి. చాలా మా స్కూల్లో ఏంటంటే బాగా ప్రమోట్ చేస్తారు పిల్లలు. నేను జాయిన్ అవ్వచ్చా అంటే నాకు వయసు అయిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా వయసు గుర్తుకొస్తుంది. ఓకే, 14 years నాకు. 13 years నేను 14. అవునా? సీరియస్లీ 14? యా. కమింగ్ టు వాట్ ఆడాళ్ళు మీకు జోహర్లు, మమ్మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? అమ్మ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆల్మోస్ట్ ఏడ్ చేసినప్పుడు అంటే హ్యాపీ టీయర్స్ యూనో. నా బిడ్డ ఒక బిడ్డ అంటే ఆఫ్ కోర్స్ అలా ఉంటది ఫీలింగ్. ఎందుకంటే చాలా కష్టపడ్డాం మేము, పొద్దున్నే వెళ్ళి రాత్రి వరకు వండి రాత్రి సీన్ చేసి కష్టపడి చేసిన సినిమా కాబట్టి. అండ్ స్వాగ్ చూసినప్పుడు మమ్మీ సేమ్ ఫీలింగ్? స్వాగ్ చూసినప్పుడు ఇంకా హ్యాపీ ఫీలింగ్ అది. అప్పటికి మాకన్నా ముందే సినిమా చూసిన వాళ్ళందరూ మాకు పంపించేసారు వీడియో క్లిప్స్, వీడియోస్ అన్ని పంపించేసారు. ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మస్తు ఎక్సైట్మెంట్, మా పిల్ల మా పిల్ల అని చెప్పి. మా కజిన్స్ మాత్రం నన్ను ఏడిపిస్తారు ఎప్పుడు. నన్ను ఎప్పుడు నేను ఎదుగుతుంటే వాళ్ళు తట్టుకోలేరు. कौन है रे तू? कौन कौन? मेरे अक्षरा को कैसा बोलता रे तू? बोल उसका नाम बोल. వద్దులే. అట్లా కాదు, దే ఆర్ జస్ట్ పెన్నింగ్ చేశారనమాట మన పిల్ల కదా అని చెప్పేసి అని ఏడిపిస్తారు. కజిన్స్ చెప్తున్నా కదా, ఇంకొంచెం ఏడిపించండి. జస్ట్ కిడింగ్. వాళ్ళంతా అట్లా నేను ఇష్టపడుతుంటారు. యా బట్ దే ఆర్ వెరీ నైస్ టు మీ. yes. అండ్ కమింగ్ టు ఇప్పుడు తమ్ముడు చేస్తున్నావు, నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇప్పుడు తమ్ముడు కాకుండా నేను కేజేక్యూ చేస్తున్నాను, దీక్షిత్ శెట్టి గారిది. ఏంటంటే దీక్షిత్ శెట్టి గారిది కేజేక్యూ, కింగ్ జాకీ క్వీన్. ఓ ఓ ఓకే. కింగ్ జాకీ క్వీన్ అందుట్లో నేను యుక్తి థరీజా గారు అంటే రంగబలి హీరోయిన్ ఉన్నారు కదా, అలా చైల్డ్ వర్షన్ చిన్నప్పుడుది. దాని తర్వాత నేను సురేష్ ప్రొడక్షన్స్ లో శోభిత గారిది చైల్డ్ వర్షన్ చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది పెద్ద పెద్ద హీరోయిన్ లో ఉంది చైల్డ్ వర్షన్స్ చేస్తున్నప్పుడు? నా చైల్డ్ వర్షన్స్ కూడా చేస్తారు నెక్స్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే చాలా పెద్ద హీరోయిన్లు కదా, నేను వాళ్ళ చైల్డ్హుడ్ రిప్రజెంట్ చేస్తా, అది ఇంకొక ఫీలింగ్, వేరే ఫీలింగ్. ప్రాపర్ గా చేయాలి. కానీ వాట్ వాజ్ నువ్వు నేర్చుకున్నది బేసికల్ యాక్టింగ్ లో, వాట్ నీకు నేర్చుకున్నది ఏంటి? అక్కడ ప్రజెంట్ చేసేది ఎలా ఉంటుంది? నువ్వు ఏమైనా ప్రాక్టీస్ ఉంటుందా? ప్రాక్టీస్ ఏమి ఉండదు. మోస్ట్లీ నాకు డైలాగ్స్ ఉన్నప్పుడు అయితే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది, ఏమన్నా మెస్అప్ అయినా కదా. అసలు డైలాగ్స్ పానిక్ అయిపోతుంటాం మనం. అంటే ఒక డైలాగ్ తర్వాత మన డైలాగ్ అన్నప్పుడు నాకు చాలా స్ట్రెస్ఫుల్. ఆ డైలాగ్ నాకు చెమట కారిపోతా ఉండి నా డైలాగ్ మెస్అప్ చేసుకోకూడదు, అలా ఒకటి ఉంటది, ఒక పానిక్ ఫీలింగ్. వస్తుందా ఒకవేళ వస్తే సీక్వెన్స్ లో వస్తుందా? గుర్తుందా డైలాగ్? గుర్తుందా నీకు? గుర్తుంటది. ఏదైనా చెప్తావా డైలాగ్ నువ్వు చేసిన దాంట్లో? గుర్తుంది? ఇప్పుడు గుర్తులేదా? లేదు, ఇప్పుడు గుర్తు. నా బంగారు తల్లి. అంటే ఒక పని చేసాక ఇంకా అయిపోయింది, ఇంకా మళ్ళీ అక్కడ ఉండకూడదు
ఆ సిచ్యువేషన్ లో. పాప వెరీ షార్ప్, మామూలుగా కాదు. ఐ థింక్ మేబీ ఫ్యూచర్ హీరోయిన్ థాట్స్ ఉన్నాయా? అంటే ఫ్యూచర్ ఎటువైపు తీసుకెళ్తే అటువైపు. అంటే ఈ డిప్లొమాటిక్ ఆన్సర్స్ అని ఎప్పుడు వస్తాయి తెలుసా? లోపల మనసులో ఒక మంచి గట్టిగా మంచి యాక్టర్స్ అవుతా అని చెప్పేసి అన్నప్పుడు వస్తుంది. అలా లేదు, నాకు యాక్చువల్లీ నాకు యాక్టర్స్ అని కాదు, నాకు పొలిటీషియన్ అవ్వాలని ఉంది. రే ఎవరు ఇంత ఇంత వైలెంట్ గా ఉన్నావు? ఏది లేదు, ఫస్ట్ టైం తెలుసా ఇంత చిన్న వయసులో ఒక పాప పొలిటీషియన్ అవ్వాలని చెప్పేసి అన్నాం. నా నిజంగా ఫ్యూజ్ అవుట్ అవుతున్నాను ఈ ఆన్సర్ కి. ఎవరిని చూసి? పవన్ కళ్యాణ్ గారిని చూసా? అవును, ఎగ్జాక్ట్ అదే ఆన్సర్. అంతేలే, తగ్గేదిలే. అవును, పవన్ కళ్యాణ్ గారే ఇన్స్పిరేషన్ పొలిటీషియన్. అయితే నాకు పొలిటీషియన్ ఎప్పుడు అవ్వాలనిపించింది అంటే ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ చూసాక. ఆంధ్ర ఎలక్షన్స్ లో అప్పుడు అందరు గొడవ పడతా ఉంటే అదొక ఎంజాయ్మెంట్ అది. చెప్పకూడదు చెప్తున్నారు అంటే పాలిటిక్స్ ఇస్ ది ఓన్లీ లీగల్ ప్లేస్. వేరే వాళ్ళ మీద ఇన్సల్ట్స్ ఏమైనా చేయాలంటే అక్కడ మాత్రమే. ఎవరు ఏమనరు, నువ్వు ఎవరిని ఏమన్నా ఎంత ఘోరంగా అన్నా కూడా ఎవరు నిన్నేమనరు. ఇట్ ఇస్ ది ఓన్లీ లీగల్ ప్లేస్. అంటే ఇంట్రెస్టింగ్. ఎంత తిట్టుకోవాలనుకున్నా పొలిటికల్ తిట్టుకోవచ్చు. ఈ బ్రెయిన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మీ దగ్గర నుంచి? నా బ్రెయిన్ ఇది వన్ ఆఫ్ అ కైండ్ యూనిక్ బ్రెయిన్. ఒకవేళ పొలిటిషియన్ అవుతాయి, వాట్ డూ యూ డూ? ఏం చేస్తావు? అంటే సమాజం కోసం చేస్తావా లేదంటే లీగల్ గా తిట్టుకోవచ్చు? కాదు, నాకు ఒకటి ఉంది మోటో, పొలిటిషియన్ అవ్వాలంటే. సో ఏంటంటే నార్మల్ గా అందరు పొలిటిషియన్స్ ఏం చేయాలనుకుంటారంటే వాళ్ళు జనాల కోసం సొసైటీని మార్చాలని చూస్తారు. కానీ నేనేంటంటే సొసైటీని సొసైటీ కాదు, నేను జనాల్ని మారుస్తాను. సొసైటీ మంచిగా ఉండాలంటే. ఓకే, ఎలా మారుస్తావు? జనరల్లీ ఒకటి చెప్పు. అంటే నార్మల్ గా అందరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, ఫైన్ ఐ గెట్ ఇట్. కానీ బ్యాడ్ ఒపీనియన్స్ ఉంటే ఏమవుతుంది అంటే సొసైటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అందరు ఏమనుకుంటారు సొసైటీ మార్చాలి, కానీ జనాల్ని మార్చాలి. ముందు వాళ్ళ థింకింగ్ వే మార్చాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటి చూసి ఒకటి అనేసుకుంటారు, కానీ దాని వెనకాల ఏముందో, దాని చుట్టూ ఏముందో, ఎందుకు ఒక పర్సన్ అలా ఎందుకు చేశారో ముందు ఆలోచిస్తే అప్పుడు మనకి తెలుస్తుంది ఎందుకు అలా చేశారు అని. అది చాలా మంది ఏం చేస్తారు అంటే క్రిటిసైజ్ చేస్తారు అని, ఎందుకు చేశారో అని తెలియకుండా. సో దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. అమ్మతోటి పిల్ల పొలిటీషియన్ అవుతుంది. నువ్వు యాక్ట్రెస్ అండ్ పొలిటీషియన్ రెండు అవుతావు. సీరియస్లీ చెప్తున్నా, రెండు చేయాలని ఉంది కదా నాకు. అయినో నాకు కూడా అవుతుంది. ఇంత బాగా డీప్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా డెఫినెట్లీ అవుతావు నాకు తెలిసి. ఇప్పుడు అక్కడ అడగడం మర్చిపోయినా. అండ్ నితిన్ అన్న గురించి, అండ్ సెటిల్ ఎలా ఉంటాడు, నువ్వెలా బిహేవ్ చేస్తావు గట్లా? యాక్చువల్లీ ఫస్ట్ టైం నితిన్ గారిని చూసినప్పుడు నాకు ఫుల్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద హీరో, అతను ఎంత పెద్ద యాక్టర్, అసలు చూస్తే భయం వేసేది. కానీ మెల్లిమెల్లిగా నితిన్ గారు మాట్లాడుతుంటే తగ్గిపోయింది ఆ ఫీలింగ్. నితిన్ గారు చాలా ఫ్రెండ్లీ అన్నమాట, చాలా మంచి పర్సన్. సో చాలా మంచి పర్సన్. ఇప్పుడు వరకు అంత పెద్ద యాక్టర్ అలా మాట్లాడతారు నాతో అని నేను అనుకోలేదు. సో నేను ఇంకొక ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళము. సో లైక్ ఆల్ ఆఫ్ అస్ ఫుల్ అల్లరి చేసేవాళ్ళం అనమాట సెట్ లో. సో లైక్ నితిన్ గారిని, వర్షకని రిడిల్స్ అడిగేవాళ్ళము. ఫుల్ రిడిల్స్ అడిగే వాళ్ళేమో గంటలు ఆలోచించేవాళ్ళు. ఏంటది? ఎవరైనా రిడిల్స్ అంటే ఎవరు? రిడిల్స్ అంటే లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్నమాట. కైండ్ ఆఫ్ ఒకటి నాకు చెప్పు, ఐ విల్ ట్రై. తెలుగులోనే ఇంగ్లీష్ లోనా? అది ఇంగ్లీష్ లోనే. అయితే రాదు. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, ఇది చాలా ఈజీ అన్నమాట, బేసిక్ రిడిల్ ఇది. విచ్ క్రికెటర్ హ్యాస్ 2 knees? 2 knees రెండు ఏంటి? ఓవర్ క్రికెటర్ ఏమో. ధోని. 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 అమ్మో 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 అమ్మా. ఇలాంటివి కొన్ని పిచ్చి అన్ని అసలు లాజికల్ కూడా కాదు. అల్ట్రా ప్రో మ్యాక్స్ అలాగా పిచ్చి క్వశ్చన్స్ అడిగేవాళ్ళం. దాని తర్వాత నితిన్ గారు, వర్షక వీళ్ళందరూ యాక్సెంట్ ని ఏడిపించేవాళ్ళు. యువర్ యాక్సెంట్ ఇస్ డిఫరెంట్ టు నాకు చాలా యాక్సెంట్స్ ఉన్నాయి, నాట్ వన్ యాక్సెంట్. ఓ మై గాడ్, లైక్ మీ? నాకు బ్రిటిష్ యాక్సెంట్ ఉంది, అమెరికన్ యాక్సెంట్ అంతగా ఏం లేదు. యా, కెన్ యు ఒకసారి మచ్చుకి చెప్పగలరా? బ్రిటిష్ యాక్సెంట్. ఓకే ఫైన్. డోర్లేట్రా. Would you like a cup of tea and coffee with biscuits? అవడ తిట్టాడు ఏంటి?
ఏమనంటే వుడ్ యూ లైక్ అ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ విత్ బిస్కెట్స్. ఓ తిన్నట్టు అనిపించింది నాకు. అండ్ మనకి ఇంగ్లీష్ చాలా అంతగా నాకు వీఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఫుల్స్. ఓకే, కమింగ్ టు ఎలా అని సెట్ లో మొత్తం అల్లరల్లు ఎట్లన్నా నితిన్ అన్నతో ఇట్లనేనా సెట్ లో? సెట్ లో ఇలా ఏ క్వశ్చన్ అడిగినా నితిన్ అన్నని ఏదన్నా గుర్తుందా? ఏ మీకు ఇప్పుడు అడిగిందే నితిన్ గారితో అడిగింది. ధోని గురించి అడిగినా? ధోని అయితే వర్షక్క అడిగింది. దాని తర్వాత చాలా వేరే రీడల్స్ ఇప్పుడేమి గుర్తురావు, అప్పుడు ఆ మూమెంట్ లో అన్ని వచ్చేస్తాయి. సో మళ్ళీ ఒకసారి మీట్ అయితే ఏమైనా అడుగుతావా నితిన్ అన్న? ఏమైనా అడగాలని ఉందా? నార్మల్ ఇప్పుడు మీట్ అవుతాయి, మళ్ళీ స్కెడ్యూల్ ఉందా షూట్? మళ్ళీ ఉందో లేదో తెలీదు మరి, మోస్ట్ లైక్లీ. స్వాగ్ లో శ్రీ విష్ణు అన్న ముత్తే అసలు ఏం మాట్లాడంట కదా నార్మల్. శ్రీ విష్ణు గారు అయితే చాలా సీరియస్ అనమాట. అది శ్రీ విష్ణు గారు చేసిన సీరియస్ క్యారెక్టర్ కాబట్టి అప్పుడు మూడ్ లో ఉండేవాళ్ళు ఎక్కువ. మాకు కూడా మాట్లాడాలంటే భయము. చాలా మంది పిల్లలు ఉన్నారు అప్పుడు, అసలు మేమందరం మాట్లాడాలంటే భయం, మేము మాత్రమే మాట్లాడుకునేవాళ్ళం, మాట్లాడేవాళ్ళు కాదు ఎక్కువగా. ఎక్కువ మాట్లాడు అంత సీరియస్ నోట్ అని చెప్పాడు కూడా స్టేజ్ మీద. పల్లవి కూడా ఉంది కదా, పల్లవి అండ్ ఇంకొక మీ సిస్టర్, ఇంకొక అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు కదా. అమ్మాయిలు చాలా. ఎస్. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఏంటి పొలిటీషియన్ కాకుండా నువ్వేం చేద్దామని, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నావు? నీకు నచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రాజెక్ట్స్ అంటే అదే లైక్ సినిమాలు ప్రాజెక్ట్స్ అంటాం మేము. అంటే నీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇష్టం? అంటే ఎలాంటి సినిమాలు? యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్. ఎందుకు ఎప్పుడు కొట్టుకోవడం ఇష్టం? అవును, అదొక ఫీలింగ్, అదొక పాప ఇంత వైలెంట్ గా అడ్రినలైన్ రష్. అమ్మ తోడు తెలుసా, నేను ఇప్పటి వరకు నేను ఇలాంటి అమ్మాయిని చూడలేదు. పొలిటీషియన్ అవుతా అంటది, వాళ్ళు కొట్టుకుంటే బాగుంది అంటది, ఆ యాక్షన్ కొట్లాడ. ఎవరైనా అమ్మాయిలు అంటే గోదావరి లాంటి సినిమా బాగుంటదండి, ఆనంద్ లాంటి సినిమా అలాంటి చేద్దామని. యాక్షన్ లో కొట్టుకుంటే ఏంది ఎక్కడ చచ్చు. నేను అలాంటి సినిమా కూడా ఎంజాయ్ చేస్తాను, కానీ నాకు యాక్షన్ సినిమా అంటే ఎక్కువ ఇష్టం. మార్వెల్ ఫ్యాన్ నేను మార్వెల్ ఫ్యాన్. థోర్. నేను ఇంకా పెద్ద మార్వెల్ ఫ్యాన్. అవును, నాకంటే మీకంటే నేను అన్ని సినిమాలు చూస్తాను. నేను అన్ని సినిమాలు చూసిన, థోర్ ఫ్యాన్. నేను అన్ని సినిమాలు 10 సార్లు చూసాను. అంతే కష్టం. ఎస్. ఏంటి ఇన్స్టాలో మీ బాగా వైరల్ అయిన వీడియో ఏంటి? నేను కింద వేస్తాను చేసింది. ఓకే ఫైన్. నేను ఒకసారి 7th క్లాస్ లో 8th క్లాస్ లో మా స్కూల్ ఫౌండేషన్ డే చేసినప్పుడు బ్యాక్ స్టేజ్ అయిపోయాక అమ్మ నన్ను తిట్టింది సరిగ్గా చేయలేదని. ఎందుకు సరిగ్గా చేయలేదని? అవునా, నువ్వు కూడా తప్పు చేస్తావా? Mistakes are common for people. Yes, it's right. Okay. So నేను అది మరి ఎక్కువగా ఎమోషనల్ గా తీసుకున్నా. అప్పుడు చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి ఎక్కువ ఎమోషనల్ గా తీసేసుకొని ఏడ్చేసాను నేను. అయితే అది రికార్డ్ చేసేద్దామా, అది ఇన్స్టాగ్రామ్ లో పెడితే అది ఇంకా ఫుల్ బ్లో అప్ అయిపోయింది వీడియో. 1 million కి వెళ్ళిపోయింది అది. అందరు కామెంట్స్ లో ఏమో ఏడో మాకు అలాగే అంటారు. అంటే కొంతమంది ఏమో అమ్మ సపోర్టింగ్, కొంతమంది నా వైపు సపోర్టింగ్ ఉన్నారు. ఫుల్ బ్లో అప్ అయిపోయింది ఆ వీడియో. దాని తర్వాత రీసెంట్ గా అయితే నేను డిమార్ట్ లోకి వెళ్ళినప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ చూసాను, దాని మీద పుష్ప 2ది ఉంది పిక్చర్, పోస్టర్ పిక్చర్. సో లైక్ దాని మీద ఊరికే సరదాగా రీల్ చేశాను. పుష్ప అంటే ఫైర్ అనుకున్నా, కాదు వైల్డ్ ఫైర్ కూడా కాదు, చిప్స్ ప్యాకెట్ అని అలాగేదో రీల్ చేస్తే అది ఇంకా బ్లో అప్ అయింది. కానీ బాగా నీ వీడియో బాగా రీచ్ అవుతుంది. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? I don't know, maybe because people like comedy content. Yeah, but no, you are ఇంగ్లీష్ వద్దు, తెలుగులో మాట్లాడు. కానీ నువ్వు కామెడీ చేయవు కదా, ఎంత చక్కగా. కామెడీ కాదు, నేను ఏది చేసినా వాళ్ళు కామెడీగా మార్చేస్తారు వ్యూవర్స్ అందరూ. బట్ నీ ఫాలోవర్స్ అందరికి కూడా మంచి వాళ్ళు తెలుసా, ఓపెన్ హార్ట్ సర్జరీ లేక అలా మంచిగా ఉంటారు అంటున్నా. ఎస్. సో నేను ర్యాండమ్ గా కొంతమంది అరే ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయినా యాక్చువల్గా. ఏంటి రామ్ చరణ్ గారు మిమ్మల్ని ఎత్తుకున్నారంట? రామ్ చరణ్ గారు, ఉపాసన గారు అసలు వాళ్ళు ఎత్తుకున్నప్పుడు నీకెందుకు తెలియదు? నేను అప్పుడు 2 years అంతే, నాకు అప్పుడు ఇంకా బ్రెయిన్ కూడా కంప్లీట్ గా ఫార్మ్ అవ్వలేదు. నాకు ఎలా తెలుస్తుంది అప్పుడు, మెమరీ ఏం లేదు నాకు. అసలు ఈ సీన్ అంతా సీనారీ ఒకసారి చెప్పవా? సో మా మదర్ అప్పుడు రిపోర్టర్ అన్నమాట. ఓ మమ్మీ రిపోర్టరా? అవును, రిపోర్టర్, టీవీ రిపోర్టర్. సో అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏదో ఓపెనింగ్కి వెళ్ళాము, రామ్ చరణ్ గారిది ఓపెనింగ్కి. అప్పుడు నేను అక్కడ నుంచి చిన్న పిల్ల అప్పుడు. సో అప్పుడు రామ్ చరణ్ గారు చేసి నన్ను ఎత్తుకొని ఏదో మాట్లాడారంట. ఇదంతా అమ్మ చెప్పింది, నాకు కూడా తెలీదు. ఏదో మాట్లాడారంట. అప్పుడు అదే బేసిక్ సినారియో, నాకు కూడా అమ్మ చెప్పేంత వరకు తెలీదు. రామ్ చరణ్ గారు అక్కడ ఉపాసన గారు
అదృష్టం ఉండాలి. నాకు నన్ను ఎత్తుకోవడం కష్టంలే. నువ్వు బాగా ఇష్టపడ్డ హీరో ఇప్పటి వరకు నువ్వు వర్క్ చేసిన హీరోస్ వర్క్ చేసిన హీరోస్ అయితే నితిన్ గారు. ఎందుకు వెరీ ఆసమ్ పర్సన్. అంత ఓపెన్ హార్టెడ్ గా ఎవరు చూడలేను నేను. వెరీ నైస్ గై. కైండ్ ఆఫ్ మీ లైక్ అంత భజన చేసుకుంటున్నా సెల్ఫ్ భజన. ఇంకా ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది నితిన్ గారు. ఓకే. అండ్ సురేష్ ప్రొడక్షన్ గారిలో ఏ మూవీ చేస్తున్నావు? నేను శోభిత గారిది చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేస్తున్నాను అందులో. అయిపోయింది, షూటింగ్ అయిపోయిందా? ఇంకా ఉంది, కొన్ని రోజులు చేశాను. ఏమైనా డైలాగ్ గుర్తుందా ఇప్పుడు వర్క్ చేసిన దాంట్లో? చెప్పు, పర్లేదు. ఇప్పుడు వరకు ఇన్ని చేసావు కదా, రెమ్యునేషన్ ఎంత తెలుసుకోవచ్చా? అంత మమ్మీకి తెలుసు అని చెప్పేసి చెప్పకు, ఎందుకంటే నువ్వు చాలా తెలివైన. నాకు నిజంగా తెలియదు, టు బి ఆనెస్ట్. అమ్మకే తెలుసు అన్నమాట. ఎందుకు అట్లా అబద్ధం చెప్పు? నాకు తెలియదు మ్యామ్, నేను ఎలా చెప్పాలి? ఓ మై గాడ్, ఎందుకు తెలీదు? నాకు తెలీదు అంతే, నేను అడగను. ఓకే, మమ్మీ చూసుకుంటా, మమ్మీ హ్యాండిల్ చేసుకుంటా. సరే, అట్లీస్ట్ ఒక కార్ కొనుక్కునేంత వచ్చిందా? నాకు తెలీదు. ఎంత ఇంటెలిజెంట్ అంటే పాప, టు బి ఆనెస్ట్ చెప్తున్నా. మమ్మీ ఏమైతే ఫీడ్ చేసి పంపించిందో అవి మాత్రం మాట్లాడుతుంది. ఇది అటు ఇటు సినిమాల గురించి చెప్పకు, అండ్ డబ్బుల గురించి అసలే చెప్పకని చెప్పింది. ఎస్. అండ్ నేను కొంతమంది హీరోస్ పేర్లు చెప్తా. ఏంటి చెప్పు, నాకు అర్థం కాలేదు, చెప్పు. లేదు, అంత అబద్ధం టూచ్ అంటున్నావా? కొంతమంది హీరోస్ పేర్లు చెప్తా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అట్ ద సేమ్ టైం వాళ్ళతో వర్క్ చేస్తే ఎలాంటి సినిమా వాళ్ళతో వర్క్ చేయాలనిపిస్తుంది థాట్ ప్రాసెస్ లో? అంటే ఇంత ఇంటెలిజెంట్ గా ఉన్నావు కాబట్టి. ఓకేనా? అల్లు అర్జున్ గారు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఆయన. ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ హీరో అయిపోయారు కదా. సో నాకు పెద్దగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. బట్ నా వెన్ ఐమ్ థింకింగ్ ఇల్ బి అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అల్లు అర్జున్ గారితో పనిచేస్తే. ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఫేమ్ వెళ్ళిపోతాం. సో ఎప్పుడైనా అనిపిస్తుంది పుష్పలో ఉంటే అబ్బా బాగుంది అనిపించిందా ఏమన్నా అట్లా? అంటే మనకి వచ్చిన మూవీ ఛాన్సెస్ మనం ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, తర్వాత వేరే మూవీస్. ఓకే. సో నిన్ను ఫ్రీక్వెంట్ మమ్మీని ఆడిషన్స్ కానీ తీసుకెళ్ళి చేసేది అంతా? గ్రేట్. అండ్ వస్తే బాగుంది ఐ థింక్ సో నాకు. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే అలా ఎట్లా చైల్డ్హుడ్ హీరోయిన్ చేస్తావు, లేకుంటే కాంబినేషన్ లో చేయాలనుందా? కాంబినేషన్ లో చేయాలన్నా. ఎందుకంటే మోస్ట్లీ ఏమవుతుంది అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు హీరో హీరోయిన్స్ ని కలవలేము మోస్ట్లీ. అది ఒక ఫీలింగ్ ఉండిపోతుంది, అబ్బా సినిమాలో పని చేసాం కానీ వాళ్ళు చూడలేదు అని. సో కాంబినేషన్ లో పనిచేస్తే ఇప్పుడు నితిన్ గారి సినిమా లాగా అప్పుడు బాగుంటది అలా. నితిన్ గారికి మీకు ఏంటి రిలేషన్? అంటే ఇంత ఇంటెలిజెంట్ పెట్టరా అసలు? అక్షరం ఏంటి నిజంగా కొంచెం లీకేజ్ చేయొచ్చు కదా. నేను కొన్ని కింద చూస్తున్నా, అంటే కమెంట్స్ చూస్తున్నా, కింద అల్లు హర్హ అని చెప్పేసి అని కమెంట్స్ వస్తున్నాయి. ఏంటది? అందరు నా ముఖం కొంచెం అల్లు హర్హ లాగా ఉంటది అనుకుంటా, లైక్ గ్రోన్ అప్ వర్జన్ ఆఫ్ అల్లు హర్హ అని. ప్రతి కామెంట్ లో స్పామ్ చేస్తారు, చిరాకు వస్తుంది. అల్లు హర్హ ఏంటి అది, నువ్వు అల్లు హర్హ లాగా ఉన్నావని కూడా అంటారు, అల్లు హర్హ అని అంటారు డైరెక్ట్ గా నన్ను. అక్షర అలియాస్ జాబిలి. దాని తర్వాత నేను ఒక రోజు ఏం చేశానంటే, నేను నా చిన్నప్పుడు ఫోటోలు తీసాను, కొన్ని మోడల్ ఫోటోషూట్స్వి. కొన్ని అల్లు హర్హ పిక్చర్స్ గూగుల్ ఎత్తుకుతే ఎగ్జాక్ట్ సేమ్ కాపీ పేస్ట్ లాగా ఉంది. నేను షాక్. గ్రేట్. కానీ మంచి అనిపించింది కదా కొన్ని కమెంట్స్ అట్లా చూసినప్పుడు? మస్తు అనిపిస్తుంది, కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని తర్వాత నెక్స్ట్ అక్షర అని చెప్పేసి అని పేరు తెచ్చుకున్నాను. నా రికగ్నిషన్ నాకు ఉండాలి, అట్లనే ఉండాలి. ఎస్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడడం చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు నా పొలిటికల్ ఇన్స్పిరేషన్ అని. ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, బట్ ఐ లవ్ హిమ్ యాజ్ అ పొలిటీషియన్ ఈవెన్ మోర్. ఆయన ఎంత కష్టపడ్డారు అసలు, ఆయన ఏంటి అంత పవర్ఫుల్ యాక్టర్, ఎంత డబ్బులు ఉంటాయి ఆయనకేంటి అవసరం అంత తిరిగి ఎండల్లో అంతమందికి కష్టపడి అన్నం పెట్టి, ఆయనకేంటి అవసరం? బట్ హీ డిడ్ ఇట్ బికాస్ హీ కేర్స్ ఫర్ ద పీపుల్. అందుకే ఆయన నా పొలిటికల్ ఇన్స్పిరేషన్. ఇఫ్ యు గాట్ ఆపర్చునిటీ లైక్ మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు అంటే, వాట్ డు యు టాక్ అండ్ ఏమని మాట్లాడతావు? నేను ఎక్కువ పాలిటిక్స్ గురించే మాట్లాడతాను. నార్మల్ నా ఫ్రెండ్స్ తో అన్నా, నా ఫ్రెండ్స్ కి చిరాకు వచ్చేసింది నేను పాలిటిక్స్ గురించి చెప్తే. బట్ ఐఎమ్ వెరీ ఇన్ టు దట్ టాపిక్. అంటే ఏమని మాట్లాడుతుంది? అన్ఫార్చునేట్లీ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నా పొజిషన్. వాట్ డు యు టాక్? ఏమయ్యా అంటే లైక్, మీరు నా ఇన్స్పిరేషన్, అసలు మీరు ఎలా చేస్తారు ఇదంతా నాకు అర్థం కాదు, రోజుకి ఎన్ని పనులు చేస్తారు ఒకటేసారి, మీరు సేమ్ టైం యాక్టింగ్ చేస్తున్నారు, మళ్ళీ డెప్యూటీ సీఎం అంతా మాట్లాడు. కైండ్ హార్ట్, ప్రజల సేవ చేస్తూ ఉంటాడు.
నీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం? నాకు కూడా ఇష్టం, అందుకోసం సేమ్ టాపిక్ వచ్చింది, ఎక్కువ ఎక్సైట్మెంట్ అడుగుతాను ఏమనుకోకండి. ఫస్ట్ అమ్మకి ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఓహో, అక్కడ So, ఫీడింగ్. యా అక్కడి నుంచి అప్పుడు అమ్మ ఇప్పుడు చూస్తా ఉంటాయి వీడియోస్ టీవీలో వస్తాయి కదా, అక్కడ ఆయన స్పీచెస్ అన్ని వింటా ఉంటే కొంచెం వైబ్రేషన్స్ యా వస్తుంది. ఇలా లెగుస్తా ఉంటాయి Goose bumps ఆ? గూస్ పింపుల్స్. విన్ అయినప్పుడు నీ పొజిషన్ ఎలా ఉండే? విన్నింగ్ ఇట్లా గెలిచిందని చెప్పేసి 21 సీట్ కి 21 సీట్స్ అన్నప్పుడు నీ నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అంటే నేను ఫస్ట్ లైక్ ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం 20 వాళ్ళు పార్టిసిపేట్ చేసిన సీట్స్ అన్ని గెలవడం అంట. Yeah. అది అప్పుడు నేను షూటింగ్ లో ఉన్నాను. అది అప్పుడు వచ్చినప్పుడు ఇంకా మొత్తం అరిచేసాం, క్యారవాన్ మొత్తం ఊగిపోతున్నా, మొత్తం అరిచేసి డాన్స్ వేసేసి. గ్రేట్ గ్రేట్. Yeah. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి నుంచి కూడా నువ్వు ఇంత థాట్ ప్రాసెస్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత మంచి చెప్పడం, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ ఫీల్ లైక్ ఓకే. అండ్ ప్రభాస్ గారు, ప్రభాస్ గారే ఇంకా తోపు అన్నమాట. ఎందుకంటే ప్రభాస్ గారు చేసిన ప్రతి మూవీకి మినిమం 1000 రాకపోతే షాక్. సరే ఎలా చేస్తారు అదంతా నాకు అర్థం కాదు. ప్రభాస్ గారికి అంత ఫ్యాన్ క్రేజ్ ఉంది. యా అండ్ ఇంకొకటి బాహుబలిలో మా మదర్ కొరియోగ్రాఫర్ గా. బాహుబలి 1 and 2 లో రెండాటిలో, బాహుబలి 1 లో అది రానా గారిది స్టాట్యూ లిఫ్టింగ్ సీన్ ఉంది కదా, అక్కడ డాన్సెస్ చేస్తారు కదా, అది అమ్మ కొరియోగ్రాఫర్ గా చేశారు. దాని తర్వాత బాహుబలి 2 లో దండలయ్య సాంగ్ ఉంటది కదా, అక్కడ కూడా. కానీ నేను వెళ్ళలేదు, చూడలేదు, మిస్డ్ ఇట్. మా డాన్స్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ప్రభాస్ గారు పక్కనే నుంచుని అదంతా ఆ సీన్ లో ఉంది, కానీ నేను వెళ్ళలేదు. చేయాల్సిందే కదా. నేను అప్పుడు I was 5 years old. నెక్స్ట్ టైం విల్ డూ పక్కా. డెఫినెట్ గా వస్తుంది, ఆ రోజు వస్తుంది. ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్ వస్తుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే ఫైన్. రామ్ చరణ్ అన్నాం, ఒకసారి మీట్ అయినాం, అప్పుడు తెలియదు, ఊహ తెలిసినప్పుడు మీట్ ఆయన ఎత్తుకున్నారు. ఒకవేళ ఇప్పుడు మీట్ అయితే వాట్ యూ టాక్ అండ్ ఏం చేస్తావు? ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తాను, అలాగా నా చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నారు అదంతా చెప్తాను. దాని తర్వాత రామ్ చరణ్ గారు ఆస్కర్ లెవెల్ విన్నర్ కదా, సో భయం వేస్తుంది ఫస్ట్ కానీ. నువ్వు అసలు భయం లేకుండా మాట్లాడుతున్నావు, ఇవన్నీ భయం వేస్తుందని ఇక్కడ చెప్తున్నావు అక్షరా. అంటే అలా కాదు, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అలా ముందు వెళ్ళాలంటే భయం వేస్తుంది ఫస్ట్. కానీ అప్పుడు ఎందుకంటే అంత పెద్ద రేంజ్ వాళ్ళది, మనం ఎంత వాళ్ళ ముందు వాళ్ళు ఎలా మాట్లాడతారు అలా ఉంటది నాకు కొంచెం. కానీ తర్వాత మాట్లాడుతూ ఈజీ అయిపోతాను, జల్ అయిపోతావు. ఏమైనా అడుగుతావా అంటే ఏదైనా క్వశ్చన్ అడుగుతావా? వాళ్ళని క్వశ్చన్స్ అడిగే రేంజ్ కాదు కాబట్టి. ఓకే, ఒకవేళ ఇది కూడా కాంబినేషన్స్ ఏనా లేకుంటే చైల్డ్ క్యారెక్టర్స్ ఏనా? కాంబినేషన్, చైల్డ్ క్యారెక్టర్ ఐ డోంట్ ప్రిఫర్. కాంబినేషన్ లో ఉంటే బాగుంటది ఐ ఫీల్. నెక్స్ట్ అవే వస్తాయి, లైన్ లో ఉన్నట్టు నాకు తెలుసు. నేను యాక్చువల్లీ భూమిక గారిని కూడా కలిసాను. ఎప్పుడు? అది అవార్డ్ ఫంక్షన్, అంటే లైక్ నాకు అవార్డ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడు నేను పర్ఫార్మ్ చేశాను అక్కడ, భూమిక గారు అవార్డు ఇచ్చారు నాకు, అప్పుడు కలిసాను. మాట్లాడారు, యూ లుక్ సో బ్యూటిఫుల్ అన్నారు. థ్యాంక్ యూ అన్న, అవార్డు తీసుకుని వెళ్ళిపోయాను. ఆయన స్టేజ్ మీద ఉంటే ఒక నిమిషం మాట్లాడచ్చు, అదే అంటారు, ఇంకేమంటారు. కానీ మస్తు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. నువ్వు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిన యాక్టర్ ఎవరు మామూలుగా? నేను చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పర్ఫార్మ్ చేశాను. సో అప్పుడు ఎదురుగా లారెన్స్ గారు, కంగనా రనౌత్ గారు ఉన్నారు. సో అది ఎంపీ కంగనా రనౌత్ గారు తెలుసు, అంటే వెరీ ఫ్రెండ్స్. ఓకే యా. సో ఆ లారెన్స్ గారు ముందు పర్ఫార్మ్ చేయడం అనేది పెద్ద విషయమే నాకు. దాని తర్వాత మేము పర్ఫార్మెన్స్ అవగానే స్టేజ్ కిందకి వెళ్ళి మేము వెళ్ళి ఫోటో దిగాము. సో అప్పుడు కంగనా రనౌత్ గారు ఏంటి నేషనల్ లెవెల్ ఎంపీ కంగనా రనౌత్ గారు. సో లైక్ కలిసినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ నీకు మంచి పొలిటీషియన్ అట్ ది సేమ్ యాక్టర్లు ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే నెక్స్ట్ నువ్వు అట్లా అవుతావు కాబట్టి. నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే జయలలిత గారు. ఓకే, because she's an actress, she's a politician and also became the CM of Tamil Nadu also. Entrepreneur. Yeah, Tamil Nadu CM కూడా అయ్యారు కాబట్టి. ఒక రోజు CM అయితే నేను చేస్తాను. CM అయితేనా? ఇది నేను ఆలోచించలేదు, అందుకోసం సూపర్ పవర్ వచ్చింది నీకు. సో నేను CM అయితే
నేను ఫస్ట్ ఇలా కరప్టెడ్ పొలిటీషియన్స్ ని ముందు తీసేస్తాను. కరప్టెడ్ పొలిటీషియన్స్ ని తీసేస్తావు, చంపేస్తావా? తీసేస్తావు, జాబ్ నుంచి తీసేస్తావు. నెక్స్ట్ ఇప్పుడు పోలీస్ ఫోర్స్ లో కొంతమంది ఉంటారు కదా లేజీగా ఏం పని చేయకుండా, వాళ్ళని తీసేస్తాను. ఓ నెక్స్ట్ డిపార్ట్మెంట్. ఓకే. యా, ఇంకా పావర్టీ కోసం ఏమన్నా హెల్ప్ చేస్తాను. నేను నిజంగా ఏం ఆలోచించలేదు సీఎం అవుతే ఏం చేస్తాను, పిఎం అవుతే ఏం చేస్తాను అనుకున్నాను కానీ. సరే, ఓకే, గాట్ ఎ పిఎం టు ఆపర్చునిటీ, వాట్ డు యు డు? సీఏ గా డైరెక్ట్ పిఎం కేసు పెట్టావు. అక్షర పిఎం, ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అంటే అది ఇక్కడ నెక్స్ట్ లెవెల్ గా నేను ఎక్కువ అంటే ఫారెన్ అఫైర్స్ ఇంకా స్ట్రెంథన్ చేయాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ లో World War III ఇలాంటివి ఏమైనా వస్తే మనకి సపోర్ట్ ఉండాలి కంట్రీస్. దాని తర్వాత ఇంకా ఇండియా మొత్తంలో బాండ్స్ యునైట్ చేయాలి. దాని తర్వాత ఇది యూనిఫామ్ కోడ్ తీసుకురావాలి. ఏ యూనిఫామ్? దేనికోసం? ఈ యూనిఫామ్ బట్టలు కాదు. అంటే నాకు అంటే నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నా కదా, అంత ఇంగ్లీష్ నాకు రాదు, యాక్సెంట్. యూనిఫామ్ కోడ్ బేసిక్ గా ఏంటంటే లైక్ అందరు సివిలియన్స్ కి విత్ రిలీజియన్ ఇదేమి పక్కన పెట్టేసి అందరు సివిలియన్స్ కి ఒకటే రూల్స్ అన్నమాట. ఓకే, కుల మత ప్రాంతం ఏమి అన్ని వదిలేసి ఒకటే రూల్ అన్నమాట. లైక్ చైనా సింగిల్ పార్టీ ఇది. ఈ సివిల్ యూనిఫామ్ కోడ్ బేసిక్ గా ఏంటంటే లైక్ ఇప్పుడు హిందూయిజం లో ఒకటి బిలీవ్ చేస్తే ఇస్లాం లో ఇంకోటి బిలీవ్ చేస్తారు, కానీ అది అగేన్స్ట్ ద లా అవ్వచ్చు. బట్ ఇండియాలో అలా లేదు కాబట్టి అందరికి ఒకటే లా పెట్టాలి అని, అది యూనిఫామ్ కోడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, ట్యాక్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు కాబట్టి వేరే రిలీజియన్స్ కూడా ట్యాక్స్ తీసుకోవాలనేది అట్లా. ట్యాక్స్ మాత్రమే కాదు, చాలా ఉన్నాయి, ఎనీథింగ్ అన్ని. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన అవన్నీ కూడా. ఇంత నాలెడ్జ్ ఎక్కడ నుంచి వచ్చింది? హౌ? మమ్మీ దగ్గర నుంచి? నాన్న. ఇప్పుడు ఏమన్నా పొలిటికల్ టాక్స్ లేకపోతే ఏమన్నా టాక్సెస్ ఇలాంటి టాక్స్ ఏమన్నా ఉంటే నాన్నతో మాట్లాడితే ఎక్కువగా, ఎందుకంటే నాతో మాట్లాడడం కూడా ఇలా ఎంజాయ్ చేస్తారు. నాకు భయం వేస్తుంది మాట్లాడండి, నాకు భయం వేస్తుంది. అంటే ఇంతగానం ఆలోచించే అమ్మాయి నేను ఇప్పటి వరకు నేను చూడలేదు. అంటే ఇప్పుడున్న కూడా మూవీస్ గురించి జామ్ చేద్దాం, లైక్ మూవీస్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న అమ్మాయి, కానీ ఫస్ట్ టైం నేను పొలిటికల్ అన్నప్పుడు నేను నిజంగా భయపడ్డా. సో అట్లా గ్రేట్, చాలా చాలా గ్రేట్ థింగ్. పాలిటిక్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అందరికి దాని మీద నాలెడ్జ్ ఉండాలి, ఇట్స్ అ బేసిక్. అందుకే మనకి స్కూల్లో సివిక్స్ అని ఒక సబ్జెక్ట్ కూడా ఉంది, అండ్ ఎకనామిక్స్, కామర్స్ కూడా ఉంటుంది. అంటే సిసి తీసుకుని చెప్తున్నాం ఇంటర్లో. ఎస్, అండ్ కమింగ్ టు మూవీస్, అండ్ రైట్ నౌ ఇప్పుడు ప్రెసెంట్ ఏ మూవీస్ చూసావు, నువ్వు బాగా ఎంజాయ్ చేసే మూవీ చూసినావు? నిన్న రాత్రి అతడు చూసాను. ఎందుకు, ఎప్పుడు చూడలేదా? చూడలేదు నేను యాక్చువల్లీ, అతడు చూడలేదు. చూసినట్టు ఉన్నాను థియేటర్స్ లో, కానీ మెమరీ ఏం లేదు చిన్నప్పుడు కాబట్టి. నిన్న రాత్రి అతడు చూసాను. దాని ముందు దేవరా చూసాను నెట్ఫ్లిక్స్ లో. ఇంకా నేను ఇంగ్లీష్ వి చాలా వెబ్ సిరీస్, మూవీస్ చూస్తాను. అండ్ లొకేషన్కి వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫైండింగ్? అంటే నువ్వేం ఫైండ్ చేస్తావు? అంటే ఆన్ సెట్, ఆఫ్ సెట్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు, షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు నువ్వేం చూస్తావు బాగా, నీకు ఎంజాయ్ చేస్తూ చూస్తూ అబ్జర్వ్ చేసేది ఏంటి? వేరే వాళ్ళ సీన్ ఎలా చేస్తున్నారు అంటే లైక్ మనకి బ్రేక్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ సీన్ షూట్ చేసినప్పుడు ఐ లైక్ టు అబ్జర్వ్ వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తున్నారు, డైలాగ్స్ ఎలా ప్రమోట్ చేస్తున్నారు అలాగనేది. బికాజ్ నేను కూడా నేర్చుకుంటున్నాను, ఇంకా నేనేమి యాక్ట్రెస్ అయిపోలేదు కాబట్టి వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవడం నాకు అది ఇంట్రెస్టింగ్ కొంచెం. అండ్ ఇప్పటివరకు హీరోస్ గురించి మాట్లాడారు, నీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? హీరోయిన్ హాలీవుడ్ లోనో, బాలీవుడ్ లోనో, టాలీవుడ్ లోనో? మాలీవుడ్ లో. చెప్పు, మూడు కూడా. హాలీవుడ్ నా బాటమ్ మై హార్ట్. హాలీవుడ్ లో యాక్ట్రెస్ నాకు అసలు తెలియదు, పేరు కూడా అన్ని డిఫరెంట్. మీకు లియోనార్డో డికాప్రియో తెలుసు ఉంటారు, టైటానిక్ లో. అదే టైటానిక్ అంటే తెలుసు, కానీ ఇది కాఫీ పేరు ఎప్పుడో క్యాపుచినో. టామ్ హాలండ్ తెలుసు కదా? టామ్ క్రూజ్ గారు తెలుసు. క్రూజ్ కాదు, హాలండ్, ఆయన స్పైడర్ మ్యాన్. వీళ్ళంతా మనకు బాగా పరిచయం. అవును, రాబర్ట్ డౌనీ జూనియర్, ఐరన్ మ్యాన్. అలా పేరు తెలియవు. ఓ మై గాడ్, వీళ్ళంతా బాగా పరిచయం, మా అన్నలు, మా బాబాయ్.
యా నాకు నాకు టామ్ హాలండ్ అంటే కొంచెం ఎవరు స్పైడీ స్పైడీ అండ్ Spidey. లూయిస్ ప్యాట్రిడ్జ్. అతను మార్వెల్ కాదు, ఎనోలా హోమ్స్ అని మూవీ. లూయిస్ ప్యాట్రిడ్జ్ ఇష్టం. డీసీ ఆ? డీసీ కదా డీసీ కాదు, ఎనోలా హోమ్స్ అని ఒక మూవీలో చేశారు లూయిస్ ప్యాట్రిడ్జ్. ఓకే దాని తర్వాత నాకు జెండయ్య ఇష్టం. జెండయ్య తెలుసు కదా, స్పైడర్ మ్యాన్ లో ఉంటది, ఎంజే. ఎంజే తెలుసు Yeah, తెలుసు MJ. దాని తర్వాత బాలీవుడ్ లో అయితే కట్రీనా కేఫ్. ఇది తెలుసు బాలీవుడ్ అంటే మనకి పక్క దగ్గర కంట్రీ దగ్గర కదా, ఇట్లా తల పక్కన నార్త్ లో ఉంటారు కదా తెలుసు. ఓకే నన్నదే హీరో అయితే రితిక్ రోషన్. ఎందుకు రితిక్ అంటే ఆ అమ్మకి ఫస్ట్ ఇష్టం రితిక్ రోషన్. ఓకే దాని తర్వాత నేను రితిక్ రోషన్ సినిమాస్ చూస్తాను, అలా ఇష్టం. రితిక్ రోషన్ అంటే బాగా ఇష్టం. అండ్ తెలుగులో అయితే ఇది కొంచెం కష్టం. Yeah. ఎందుకంటే అంతమంది హీరోస్ అందరూ గొప్ప వాళ్ళే, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. సో అందరు ఇష్టమే నాకు. మంచి సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఇప్పుడు చెప్పు. లేదు అరే లేదు అస్సలు నువ్వు ఇంత సేఫ్, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నీ దగ్గర నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నప్పుడు నేను భయపడ్డా, ఇప్పుడు నేను భయపడేలా ఎంత సేఫ్ గేమ్ చెప్పేసి. పొలిటికల్ లీడర్స్ అన్నాక హానెస్ట్ అండ్ నిజాయితీగా ఉండాలి చెప్పేసి. లేదు నాకు అందరు ఇష్టమే, అందరు సినిమాలు చూస్తాను. అంటే లైక్ నాకు హీరోస్ మీద ఒపీనియన్స్ మూవీస్ కి మారుతా సినిమాలు ఉంటాయి. చూడటం వేరు, ఇష్టం వేరు, ఈ రెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే నాకు ఏంటంటే లైక్ మారుతా ఉంటది. ఒక సినిమాలో మంచిగా చేస్తారు, ఒక సినిమాలో అలా చేస్తారు, ఒక సినిమాలో ఏదో చేస్తారు. నాకు ఒపీనియన్స్ మారుతా ఉంటాయి వాళ్ళ మీద. సో నాకు ప్రతిసారి ఫేవరెట్ అని ఏమి ఉండదు. నెక్స్ట్ వాళ్ళతో యాక్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీ నువ్వు ఇలా సేఫ్ గేమ్ ఆడు. సరే ఐ కెన్ అండర్స్టాండ్. అంటే హాలీవుడ్కి ఎలా వెళ్ళలేవు అక్కడ దాకా అని చెప్పేసరి అలా పేర్లు చెప్పేస్తావు అంతేనా? లేదు యాక్ట్రెస్ లో తెలుగులో యాక్ట్రెసెస్ వీళ్ళు కూడా అందరు ఇష్టం అని చెప్పకు, వీళ్ళు కూడా అందరు ఇష్టం అని చెప్పకు. అందరూ ఇష్టమే. లేదు సేఫ్ గేమ్ ఆడుతున్నావు చెప్పు. అందరు ఇష్టం లేదు నీకు ఉన్నారు చెప్పు చెప్పు చెప్పు. లేదు నాకు నాకు అందరు యాక్ట్రెసెస్. వర్ష గారు ఇష్టం లేదా? వర్షకి ఇష్టం, చెప్తున్నాను కదా అందరు ఇష్టం అని. నాకు వర్ష గారు అంటే ఇంకెక్కువ ఎవరు బాగా ఇష్టం అట్లా ఏం లేదు. పూజా హెడ్. పూజ అట్లా చెప్పచ్చు కదా, అది సింపుల్ ఒక ఆన్సర్ అయిపోయింది. ఎందుకు పూజ హెడ్ గారు ఇష్టం? మిగతా వాళ్ళందరూ నాకు పూజ హెడ్ అంటే ఇష్టం. నాకు కాదు తమ్నెల్ పెట్టుకోండి, అక్షరకి పూజ హెడ్ తప్ప ఇంకా ఏ యాక్టర్స్ కూడా పనికిరాదు అది చెప్పినా మేము అలా వేసుకుంటాం. ఎస్ నువ్వు ఇట్లానే మస్తు ఎంజాయ్ చేస్తూ ఇట్లానే ఉండాలి. అండ్ ఎలాంటి మూవీస్ ఇష్టం నీకు? యాక్షన్, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, హారర్ అదలే. ఎస్ అండ్ 2 సినిమాల నుంచి వీ కెన్ టాక్. ఫస్ట్ ఒకటి పుష్ప, 2 పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్. పుష్ప 2 మీద నీ ఒపీనియన్ ఏంటి? గేమ్ చేంజర్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అయ్యా ఆఫ్ కోర్స్ ఇంకా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పుష్ప 2. ఎందుకంటే అందరు వెయిట్ చేస్తున్నారు ఇయర్ నుంచి పుష్ప మూవీ కోసం, ఎండింగ్ ఎలా ఉంటుందో. సో ఆఫ్ కోర్స్ పుష్ప 2 బాగుంటది. అండ్ గేమ్ చేంజర్ గురించి నాకు ఎక్కువగా తెలీదు, బట్ యా రామ్ చరణ్ గారిది RRR తర్వాత ఇదే ఫస్ట్ మూవీ కాబట్టి ఆఫ్ కోర్స్ దేవరలాగా అందరు విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఇట్. ఎస్ నెక్స్ట్ నాకు తెలిసి యాంకరింగ్ పొజిషన్ కూడా తీసుకుంటామో అనిపిస్తుంది అన్న నాకు. అంటే అంత నాలెడ్జ్ ఇంత గెయిన్ ఎక్కడి నుంచి వస్తుందో, డాడీ దగ్గర మమ్మీ దగ్గర నుంచి ఇద్దరి నుంచి గ్రాప్ చేసుకొని తీసుకొని వస్తాం అనుకోండి అక్కడ నుంచి ఇక్కడ నుంచి. ఐ థింక్ సో. కమింగ్ టు స్కూల్, వాట్ ఈస్ ఏంటి స్కూల్లో ఏంటి? నువ్వు టాపరా లేకుంటే? నాకన్నా బాగా చదివే వాళ్ళు ఉంటారు టాపర్స్, అంటే ఇంకా కంప్లీట్ గా వాళ్ళ స్టడీస్ కి డివోటెడ్ గా వాళ్ళు కూడా ఉంటారు. అయితే కంప్లీట్ గా స్టడీస్ కి డివోటెడా? అరే ఫస్ట్ ఎవరు ఇలాంటి వర్డ్స్ నేను విన్నావు. ఓకే ఓకే యా సో ఆఫ్ కోర్స్ వాళ్ళు టాపర్స్ ఉంటారు. నేను టాపర్ అని ఏం అనను, బట్ యా 95 96 వస్తాయి, మార్క్స్ వస్తాయి. అంటే క్లాస్ ఫస్ట్ వస్తావా? క్లాస్ చెప్పాను కదా టాపర్. నేను వస్తాను క్లాస్ ఫస్ట్ అందుకోసం. సీరియస్లీ క్లాస్ ఫస్ట్ వస్తా. రోజు పొద్దున్న ఫస్ట్ వస్తారా క్లాస్? వా సేవ్ అసలు ఏ బ్రెయిన్ సేవ్ సింగ్ లో ఉన్న మన ఇద్దరు తెలుసా, మామూలు సింగ్ లో లేవు. క్లాస్ కి ఫస్ట్ వస్తాను నేను, మామూలు ఫస్ట్. అండ్ ఇలా స్కూల్ అంతా ఓకేనా? స్కూల్ ఇస్ ఆసమ్. ఎప్పటికప్పుడు హాలిడేస్ ఇవ్వడం. ఫేవరెట్ టీచర్ పద్మనా ఎవరు మేడం? అంటే అడుగుతున్నా, అంటే ప్రతి స్కూల్ ఒక పద్మ అని ఒక. నా ఫేవరెట్ టీచర్ మా క్లాస్ టీచరే. ఎవరు? శ్రీదేవి మ్యామ్, మా బయోకెమ్ టీచర్. ఎస్ బయో టీచర్ అంటే బాగా ఇష్టమా? అదే మీ ఫేవరెట్ క్లాస్ టీచర్ అంటే బాగా ఇష్టం? యా బాగా ఇష్టం. వై హాలిడేస్ ఎక్కువ ఇస్తారా? కాదు, బయోకెమిస్ట్రీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బికాస్ బయాలజీ కెమిస్ట్రీ చాలా కష్టము, అది చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓకే అంతంత మీ స్టడీస్ గురించి వద్దు అడగడం, కూడా వేస్ట్ నాకు రాదు కాబట్టి.
ఎస్ అండ్ హోప్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాస్ గురించి బాగా చెప్పినావు అండ్ ఇట్లనే సినిమాలు కంటిన్యూస్గా చేస్తూ ఒక 1000-2000 మూవీస్ చేస్తూ అప్పుడప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలని కోరుకోండి. అంటే ఎంత వద్దా? చాలా కష్టం 1000 అయితే చేయొచ్చు. Yeah. చేద్దాం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కదా అప్పటికల్లా ఒక 60 years వచ్చేటప్పుడు 1000-2000 వస్తాయి. సో చేస్తూ అప్పుడప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అక్షర. థ్యాంక్ యూ సో అండ్ మచ్. త్వరలో పొలిటీషియన్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎస్ అండ్ నీకు ఫస్ట్ ఓటు వస్తే ఎవరికి వేస్తావు? 18 years అవుతుంది. ఓకే, ఇక్కడే కదా లోకల్ ఎమ్మెల్యేస్ నాకు ఎవరు తెలియదు. నేను అక్కడ బయట మొత్తం ఫాలో అవుతాను. అప్పుడు చూద్దాం. అప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కదా. అప్పుడు కొత్త ఎక్కువ అమెరికన్ ఎలక్షన్స్ ఫాలో అవుతాను. అరే నువ్వు ఎక్కడికైనా ఫారెన్ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నావా? లేదు, మనం ఫారెన్ కంట్రీస్ ఎప్పుడు వెళ్ళొద్దు. చదువుకోవడానికి అక్కడ జాబ్ చేయడానికి ఎప్పుడు వెళ్ళొద్దు. ఫారెన్ ఓన్లీ విజిటింగ్ పర్పసెస్కి వెళ్ళాలి. ఇండియాలో ఇంత పెద్ద ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో అఫ్ కోర్స్ ఇండియాలోనే మనం చేసుకోవాలి. ఫారెన్ కంట్రీస్ కి మనం డిపెండ్ అవ్వద్దు దాని మీద. టాక్సెస్ కూడా అప్పుడు ఫారెన్ మనకి ఎక్కువ వస్తాయి కదా. అంతేనా? ఐ డోంట్ నో. ఎకనామికల్ మంది పెరుగుతుంది కదా మన ఇండియాలోనే ఉంటాయి కదా. ఎకనామిక్స్ ఎక్కువ. సర్లే నేను టాప్. సర్లే ఎనీవేస్ ఐ హోప్ అండ్ ఇట్లా ఇచ్చిపడాలని కోరుకుంటున్నా. మంచి ముచ్చట్లు మాట్లాడుకున్నాం కానీ నీ మెయిన్ ప్రొఫెషన్ గురించి మర్చిపోయినా. సో మంచి క్లాసికల్ డాన్సింగ్ చేస్తున్నావు, కూచిపూడి చేస్తున్నావు. ఇదంతా ఎట్లా, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వేం అక్కడ ఎన్ని పర్ఫార్మెన్సెస్? అమ్మనే నా గురు, కూచిపూడి గురు. సో ఓ సో అమ్మ అకాడమీ ఉంది ఇంటి పైన. సో నేను చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్చుకున్నాను, పర్ఫార్మ్ చేస్తున్నా. నాకు కూడా గుర్తులేదు డాన్స్ కి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది అమ్మ వల్లనే కదా. సో అప్పటి నుంచి ఇప్పుడు ఒక డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తాను. రీసెంట్ గా బాసరా కూడా పర్ఫార్మ్ చేశాను. అండ్ ఇక్కడ చాలా కంట్రీస్ కూడా వెళ్ళి చేసినావు. ఎక్కడెక్కడ కంట్రీ వెళ్ళాము, మలేషియాలో చేశాను. థాయ్ పూసం ఫెస్టివల్ అని ప్రతి ఇయర్ జరిగింది. కొంచెం మెల్లగా చెప్పు. థాయ్ పూసం ఫెస్టివల్ ఓకే, ప్రతి ఇయర్ జరిగేది. అక్కడ వరల్డ్ వైడ్ వస్తారు టూరిస్ట్ అందరు చూడడానికి. సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ మురుగన్ చాలా సినిమాలో ఉంటది, బెల్లా సినిమాలో ఉంటది. ఉందా? ఉంటది, అనుభవం చూస్తా. మురుగన్ టెంపుల్ లో అక్కడ ఎదురుంగ టెంపుల్ ముందు పర్ఫార్మ్ చేశాను. గ్రేట్. అండ్ నేను లక్షద్వీప్ ఫార్మేషన్ డే కోసం పర్ఫార్మ్ చేశాను అక్కడ మినిస్టర్స్ అందరి ముందు. అక్కడ సముద్రం పక్కనే స్టేజ్, బీచ్ మీద అక్కడ పర్ఫార్మ్ చేశాను. క్రేజీ. సో దాని తర్వాత నేను రాజ్ భవన్, తమిళనాడు రాజ్భవన్ లో, తెలంగాణ రాజ్భవన్ లో కూడా పర్ఫార్మ్ చేశాను. ఫార్మేషన్ డేస్ కి, తెలంగాణ ఫార్మేషన్ డే, తమిళనాడు ఫార్మేషన్ డే. ఎస్ మర్చిపోయా. క్వశ్చన్ పేపర్ లీక్ ఏం చెప్పు. సో నేను మొన్న రీసెంట్ గా స్వాగ్ మూవీ రిలీజ్ అయినప్పుడే నేను వారణాసి ఇంకా అయోధ్యకి వెళ్ళాను. వారణాసిలో నేను 80 ఘాట్ అక్కడ డాన్స్ చేశాను పర్ఫార్మెన్స్. దాని తర్వాత అయోధ్యలో రామ్ లల్లా టెంపుల్ ఉంది కదా, కొత్తగా కట్టిన టెంపుల్ లోపలనే నేను పర్ఫార్మ్ చేశాను. సో ఐఎమ్ ద ఫస్ట్ కూచిపూడి డాన్సర్, యంగెస్ట్ కూచిపూడి డాన్సర్ ఇన్ ఇండియా టు పర్ఫార్మ్ ఓవర్ దేర్. చాలా గ్రేట్, ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేస్తున్నావు, అమేజింగ్. కానీ నాకు ఒక డౌట్, ఆ శారీస్, ఆ జ్యువెలరీస్ ఎంత హెవీగా ఉంటాయి, ఎట్లా మోస్తావు అసలు? అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను కదా, అయ్యి అలవాటు అయిపోయింది. ఏమంటారు ప్లేట్స్ లో చేయడం, దాని డిఫరెన్సెస్? తరంగం అంటారు దాన్ని. నేను తరంగం ఎక్కువ పర్ఫార్మ్ చేస్తాను. తరంగం ఏంటంటే ఒక బ్రాన్స్ ప్లేట్ మీద కార్నర్స్, ఎడ్జెస్ మీద కాళ్ళు పెట్టి కదపడం దాన్ని. సో అది ఒక డాన్స్ స్టైల్ అన్నమాట. దాని తర్వాత పాట్ మీద కూడా నుంచుని చేస్తారు, పెద్ద కుండ మీద నుంచుని, అది మడ్ పాట్, దాని మీద నుంచుని లెగ్ లిఫ్టింగ్స్ డాన్స్ చేస్తారు. ఆ రెండు చేశాను నేను మా స్కూల్లో. ఎన్ని పర్ఫార్మెన్స్ చిన్నప్పుడు? చాలా కొన్ని హండ్రెడ్స్, థౌసండ్స్ లో ఇచ్చుంటారు. సో మమ్మీ ఇంట్లో తీసుకురావడం వల్లనా ఇంత? అబ్బాయి ఎందుకురా బాబు అంటే ఇంట్లోనే తీసుకురావడం వల్ల అబ్బా కొన్నిసార్లు ఏమైనా అనిపిస్తుందా? లేదా అంటే కొన్నిసార్లు చాలా ప్రోగ్రామ్స్, షూటింగ్స్ ఉన్నప్పుడు కొంచెం అనిపిస్తుంది. బట్ అంతా మన మంచి కోసం, మన ఫ్యూచర్ కోసమే కాబట్టి అమ్మ చెప్పింది చేసేవారు అంతే. నువ్వు ఇట్లా ఇచ్చిపడేయాలి, ఇప్పటి నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చిపడేయాలని కోరుకుంటాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అక్షర. అండ్ పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని మాట్లాడి సొసైటీకి ఒక మంచి, అంటే ఏపీ ప్రజలకు ఒక మంచి ఒక థాట్ ప్రాసెస్ తీసుకురావాలని నువ్వు ఎట్లా థాట్ ఉన్నావో అట్లా కావాలని కోరుకుంటున్నా. గదర్ వంట ముచ్చట మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ బాయ్.